పండుగలు జరుపుకుంటుంటే ఇజ్రాయెల్ సంబరాలు జరుపుకుంటుంటే yes there is a biggest victory for Israel అంటూ మాట్లాడుకొచ్చారు. హమాస్ చీఫ్లు చచ్చిపోతే ఇజ్రాయెల్ ఒక విక్టరీ అని మాట్లాడుకొచ్చారు. అటువంటి వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ కి పాపం ఏ బౌద్ధ చెట్టు కింద కూర్చుంటే ఏ జ్ఞానోదయమైనట్టుగా ఆయనకి జ్ఞానోదయమైనట్టుగా కనబడుతోంది. ప్రస్తుతానికి హమాస్కి కొంత ఉపశమనం ఇచ్చినట్టుగానే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయి. సో చాలా క్లియర్గానే చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ని చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్కి మీరు హమాస్ పైన దాడి చేయకండి. 60 రోజుల పాటుగా ఇజ్రాయెల్ కాల్పుల విరమణకి ఒప్పుకుంది కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యల పైన. 2 రోజుల క్రితమే గాజా పైన భీకరంగా దాడులు చేసింది. పెద్ద ఎత్తున డ్రోన్లతో మిసైళ్లతో గాజా పైన ఇజ్రాయెల్ విరుచుకుపడింది, ఛిద్రం చేసింది గాయాలతో. ఒక రకంగా చెప్పాలంటే గాజాని పూర్తిగా ముక్కల కింద ఇజ్రాయెల్ దాడులు చేసే ప్రయత్నం చేసింది. దాంట్లో హమాస్ పైన చాలా పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్తో ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రం మిగిలి ఉంది. ప్రపంచ దేశాల్లో హమాస్ ఇజ్రాయెల్కి సంబంధించి యుద్ధం 60 రోజుల పాటుగా కాల్పుల విరమణ కొనసాగుతోంది. అది డెఫినెట్గా పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఆ ఒక్క కాల్పుల విరమణని కూడా ఆయన అంగీకారం కుదిర్చారు. కేవలం ఇప్పుడు మిగిలిందల్లా ప్రపంచ దేశాల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రమే. ఇజ్రాయెల్లో ఖతార్ ఈజిప్ట్ మధ్యవర్తిత్వం చేశాయి. యుద్ధాన్ని ముగించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చారు. సో మరోవైపుగా కొద్ది రోజులుగా గాజా ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవచ్చు అన్నారు. రానున్న రోజుల్లో యుద్ధం లేకుండా చేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల కోసం సీజ్ ఫైర్ని కూడా హమాస్ ఒప్పుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే మరోవైపుగా హమాస్ ఒప్పుకోకపోతే నరకానికే వెళ్తారట. చూసారా, ఒప్పుకున్నారా సరే లేదంటే నరకానికే వెళ్తారు. డెఫినెట్గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హమాస్ ఒప్పుకోక తప్పదు. బికాజ్ దే ఆర్ డిఫెండ్లెస్, వాళ్ళు డిఫెండ్ చేయలేకపోతున్నారు. దే ఆర్ అటాక్లెస్, సో అటాక్ కూడా చేయలేకపోతున్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి అటు ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిస్తున్నట్టుగానే ఆయన ఎలివేట్ ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆయుధాలను హమాస్ వదిలేసి బందీలను అప్పగిస్తే యుద్ధం ఆపుతామని చెప్పి నెతన్యాహు అన్నారు. సో నెతన్యాహు అంగీకరించినట్టుగానే ఉంది. ఇటు హమాస్ కూడా అంగీకరించక తప్పదు. ఇక డొనాల్డ్ ట్రంప్, నేను మళ్ళీ చెప్తున్నా వినండి. డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా ఆయనకి ఇప్పుడు 78 ఏళ్ల వయసు. ప్రపంచ దేశాల్లో యుద్ధాన్ని ఆపుతానని చెప్పి ఎలక్షన్ సమయంలో చిటికలు వేసి మరి చెప్పుకొచ్చారు. కను మూసి తెరిచేలోగా యుద్ధాన్ని ఆపేస్తామని అక్కడ ప్రచారం చేసుకున్నారు. అన్నట్టుగానే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని కొంత సమయం పట్టినా ఆయన దాడి చేసి ఆపేశారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా కొంత కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం నేనే చేశానని చెప్పి ధిక్కార స్వరాన్ని, ఒక రకంగా ధిక్కారం కాదని అహంకారపూరిత స్వరాన్ని వినిపించారు ఆయన. ఆ తర్వాత దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం మన ఫారెన్ మినిస్టర్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ చాలా క్లియర్గా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిందల్లా రష్యా ఉక్రెయినే. అది కూడా రష్యా అంగీకరించినట్టుగానే ఉంది. ఉక్రెయిన్ పైన దాడి చేయం మేము, డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగానే వింటాం. ఐఎమ్ హ్యావింగ్ ఎ వెరీ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగానే రష్యా అధ్యక్షుడు మాట్లాడడం అన్ని చూస్తూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేసే వ్యక్తి కాబట్టి నోబెల్ ప్రైజ్ వెంటనే పరిగెత్తుకొని వెళ్ళిపోయి డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చేసి చేతిలో పెట్టాడు అన్నట్టుగానే ప్రపంచ దేశాలని చెప్పాలి అన్నట్టుగానే డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు. అదొక రకంగా ప్రపంచ దేశాలకి కొంత లాభసాటిగానే ఉంది. బికాజ్ హమాస్ పై యుద్ధం చేయడం ఆపేస్తే కొంత ఇజ్రాయెల్ హమాస్ ఆ యుద్ధాన్ని కొంత ముగింపు పలికితే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో కొంత యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కాస్త రష్యా అంగీకరించింది కాబట్టి యుక్రెయిన్ కూడా ఒక రకంగా, బికాజ్ యుక్రెయిన్ ఈజ్ అండర్ ఏమంటారు ఇక్కడ, యుక్రెయిన్ అనేది అమెరికా చెప్పు చేతల్లో ఉంది. అమెరికా చెప్పినట్టుగా యుక్రెయిన్ వినాల్సిందే, చచ్చినట్టు వినాల్సిందే. బికాజ్ అమెరికా పెట్టుబడులు యుక్రెయిన్లో ఉన్నాయి. అమెరికా యుద్ధ సామాగ్రి అందిస్తేనే అంతో ఇంతో యుక్రెయిన్ యుద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అమెరికా చెప్పినట్టు యుక్రెయిన్ వినాల్సిందే. ఇప్పుడు రష్యాను ఒప్పించాడు కూడా ఆయన. సో ఈ వారం రోజుల్లో ఎప్పుడో ఒకసారి అయితే ఈ 2 దేశాలకు సంబంధించి కూడా సీజ్ ఫైర్ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక చివరిగా మిగిలినటువంటి ఈ దేశం కూడా సీజ్ ఫైర్ నేపథ్యంలో కొంత కంట్రోల్లో కనుక వస్తే ఇక డొనాల్డ్ ట్రంప్ 78 ఏళ్ల వయసులో అన్ని దేశాల యుద్ధాన్ని ఆపేశాడు కాబట్టి డెఫినెట్గా ఆ దేశాధినేతలంతా కలిసి డొనాల్డ్ ట్రంప్ చేతిలో నోబెల్ ప్రైజ్ అవార్డు పెట్టే అవకాశం కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మరిన్ని అప్డేట్స్తో మరికాసేపట్లో జాయిన్ అవుతారు. ప్రస్తుతానికైతే మీరు చాలా క్లియర్గా వినండి. చూడండి, ఇక్కడ గాజాలో పరిస్థితి ఎలా చూడండి. హాహాకారాలు, కనీసం తిండి లేక వాళ్ళంతా కూడా చేతిలో ఒక రకంగా చెప్పాలంటే నేను మింటూ సారీ ఇక్కడ నేను చెప్పాలనుకోలేదు. బట్ అక్కడ మీకు ఆ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ కావాలి కాబట్టి నా ఎమోషన్ వర్డ్స్ని యూజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి చేతిలో ఒక పళ్ళెం ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ఒక గిన్నె ఉంది. వాళ్ళంతా భిక్షాటన చేస్తున్నారు. అది గాజాల సిచ్యువేషన్. అది ఇజ్రాయెల్ వల్ల గాజాలో ఎదుర్కొన్న పరిస్థితి. ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి కారణంగా గాజాలో ఆకలి మంటలు, ఆకలి పోరాటాలు అక్కడ పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. గాజాలో నిజంగా విజువల్స్ గమనించండి. వారంతా గాజాలో ప్రజలు అక్కడ పూర్తిగా కుప్పకూలిపోయి
కనీసం తిండి లేక, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళ కుటుంబీకులు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు చచ్చిపోయారా బతికున్నారా ఏం తెలియదు. కనీసం మృతదేహాలు చూద్దామన్నా కూడా కుప్పలు తెప్పలుగా పెద్ద ఎత్తున కొండల గుట్టల్లాగా ఆ శవాలను పేర్చేశారు. అది గాజాల పరిస్థితి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్తో ఏమైపోయిందనంటే హమాస్ పైన గాజా పైన దాడిని ఒక రకంగా మేము ఆపేస్తామని చెప్పి ఇజ్రాయెల్ ఒప్పుకున్నట్టుగానే ఉంది, అంగీకరించింది కూడా. ఇక మిగిలిందల్లా హమాస్ ఒప్పుకోక తప్పదిగా. ఇటువంటి ఒక దుర్లభమైన దుర్మార్గమైన సిచ్యువేషన్ చూసైనా హమాస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొన్ని రోజుల పాటుగా యుద్ధానికి ముగింపు కనుక పలకకపోతే ఇకపైన గాజా అనేది ఇక ప్రపంచ పట్టంలోనే లేకుండా పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటలు అంగీకరించాల్సిందే. సో నేను మళ్ళీ చెప్తున్నాను, డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా ఆయన చేసినటువంటి మాటలు, ఆయన ప్రవర్తనలు కొంత ప్రపంచ దేశాలకి లాభసాటిగానే ఉంటున్నప్పటికీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఆయన దాన్ని బట్టే మనం కొంత లోతుగా విశ్లేషిస్తే హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఫర్ నోబెల్ ప్రైజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు సంబంధించి ఆ ఒప్పందాన్ని కుదుర్చారు. ఆ తర్వాత మరోవైపుగా అటు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ పైన దాడి చేయకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కూడా రష్యాను దాదాపుగా అంగీకరించేశారు ఆయన, రష్యాను కూడా ఒప్పించారు. ఇక మిగిలిందాల యుక్రెయిన్ కూడా తప్పనిగా యుక్రెయిన్ నో ఆప్షన్, యుక్రెయిన్ అమెరికా మాట విని సీజ్ ఫైర్కి వెళ్లాల్సిందే, లేకపోతే అమెరికా ఏమాత్రం కూడా ఆ యుద్ధాన్ని సామాగ్రిని కూడా వాళ్ళకు సప్లై చేయడం ఆపేస్తే యుక్రెయిన్కి కనీసం శ్వాస తీసుకునే టైం కూడా ఉండదు. రష్యా అంతటి స్థాయిలో దాడి చేయబోతోంది. సో ఇక ప్రపంచ దేశాల్లో ఈ దెబ్బతో ఒక రష్యా ఉక్రెయిన్ యుద్ధం తప్ప మిగిలిన యుద్ధాలన్నీ ఆగిపోయాయి. దాదాపుగా దానికి కంక్లూజన్ వచ్చినట్టే. ఒక రష్యా ఉక్రెయిన్ యుద్ధం కనుక ఆగిపోతే ఇక ప్రపంచ శాంతి డెఫినెట్గా అమల్లో ఉన్నట్టే. సో డైరెక్ట్గా అవార్డు అంతా తీసుకెళ్లి డొనాల్డ్ ట్రంప్ చేతిలో పెట్టాల్సిందే. దాదాపుగా రీచ్ అయిపోయారని టార్గెట్ని పాకిస్తాన్తో పాకిస్తాన్ నీచ్ కమిన్ కుక్కలతో కూడా ఆయన ఒక రకంగా నోబెల్ ప్రైజ్ డొనాల్డ్ ట్రంప్కి ఇవ్వాలని చెప్పి ఒప్పించగలిగారు. ఆ మాటలు వారి చేతి చెప్పించగలిగారంటే అర్థం చేసుకోండి. చైనాతో ఉన్నటువంటి టారిఫ్ వార్ని కొంత కంట్రోల్కి తీసుకొచ్చారు. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఇండియాకి ఏం పెట్టుబడి రావద్దు, యాపిల్ కంపెనీ వెళ్తే వద్దని చెప్పి, శాంసంగ్ కంపెనీ వెళ్తే వద్దని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన అక్కసు వెళ్ళగక్కే ప్రయత్నం చేసి మొన్న మధ్య జూలై 8లోగా, ఇంకో 4 రోజులు ఉంది, జూలై 8లోగా ఇండియాతో ఒక బిగ్గెస్ట్ బ్యూటిఫుల్ డీల్కి నేను సిద్ధమవుతున్నాను, అదంతా కూడా త్వరలో అమలు కాబోతోంది, జూలై 8న ప్రకటిస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే అన్నిటితో ఎవరెవరైతే శత్రు దేశాలుగా తను అభివర్ణిస్తున్నారో ఆ శత్రు దేశాలన్నిటితో కూడా ఆయన ఒక రకంగా సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అని చెప్పి తీసుకొచ్చి శాంతికి ప్రయత్నిస్తున్నారు. డెఫినెట్గా ఇక్కడ ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం, ఆయన ప్రపంచ శాంతికి ప్రయత్నం చేస్తున్నాడు. దాని వెనుక కుట్ర ఏంటి అంటే, టార్గెట్ ఏంటి, లక్ష్యం ఏంటంటే కనుక నోబెల్ ప్రైజ్ అవార్డు మాత్రమే. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి నీకేమనిపిస్తోంది? డొనాల్డ్ ట్రంప్ నిజంగా నోబెల్ ప్రైజ్కి అర్హుడేనా? నోబెల్ ప్రైజ్ రావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ ప్రయత్నాలు చేస్తూ ప్రపంచ శాంతి కోసం ఆయన తాహతాలాడుతున్నారా? ఒక రకంగా ఇది ప్రపంచ దేశాలకి లాభమే అయినప్పటికీ ఆయన ఇప్పుడు ఈ ప్రయత్నం చేయడం వెనుక ఆయన కుట్ర ఏంటి? కామెంట్ చేయండి. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే